అనపర్తి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శుభాభినందనలు. ఇట్లు కర్రి వెంకటరామరెడ్డి, మాజీ సర్పంచ్, టీడీపీ ఉపాధ్యక్షులు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మీరు అతను విమర్శిస్తారు, ఎవరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారిని. ఆయన మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటాడు. ప్రజల్లో ఏది ఎవరు మిమ్మల్ని అవినీతి పరుడని అతను అంటూ ఉంటాడు, అతను అవినీతి చేశాడు మీరు అంటారు. ఇది వాస్తవాలు ప్రజల్లో ఒక విధంగా గందరగోళం. అంటే ఇప్పుడు ముందు ఈ టాపిక్ మీకు సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయాక మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా. 5గురికి రిమాండ్ వేసింది, 3 ఇంకా దొరకాల్సి ఉంది ఇవాళకే. అప్పుడు మరలా 29 వెళ్ళింది కదా, 27 వీళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. మాకు పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కావాలి, స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదు, బయట నుంచి పోలీసు ఇవ్వండి. ఇవన్నీ మామూలు యథా ప్రకారంగా లాస్ట్ టైం వేసినట్టుగానే వేశారు. కోర్టు ఏం చెప్పింది, స్థానిక పోలీసునే వాడండి, అవసరమైతే బయట నుంచి ఫోర్స్ ఇవ్వండి, పీస్ఫుల్ ఎలక్షన్ జరిపించండి అని ఎస్పీకి డైరెక్షన్ ఇచ్చింది, ఎస్పీకి కలెక్టర్కి. ఆ ప్రకారంగానే వాళ్ళు పోలీసు ఇచ్చారు. 200 మంది పోలీసులు ఏం అడిగారో అంతమందిని ఇచ్చారు. అంతమందికి లోకల్ పోలీసు ఎంతమంది ఉంటారు అందులో, ఒక సిఐ, 3 ఎస్ఐలు, ఒక 20 మంది స్టాఫ్ ఉంటారు. మిగిలిన వాళ్ళందరినీ బయట నుంచి ఇచ్చిన వాళ్ళే కదా. వాళ్ళ కోరిక మేరకే 200 మంది పోలీసు. అంతే. ఆర్డర్స్ కావాలంటే హైకోర్టు ఆర్డర్స్ చూపిస్తాను, ఆయన రమ్మనండి, చర్చకి రమ్మని చెప్పాను నేను. వాళ్ళ కోరిక మేరకే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అప్పుడు మీరు పోలింగ్ స్టేషన్ దగ్గరే ఉన్నారా ఎలక్షన్ నాడు? పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను. ఎందుకు ఉండనండి, ఉండకూడదని ఏం లేదు కదా. వైసీపీ సానుభూతి పట్ల ఓటర్లు కూడా తొలగించారు ఎమ్మెల్యే గారు. వాటిని తొలగించడం అనేది జరగదండి, ఆల్రెడీ లిస్ట్. ఇప్పుడు మీకు ఇందాక ఒక వర్డ్ వాడాను, రీపోలింగ్ అని. రీపోలింగ్ లో వాటర్ లిస్ట్ ఎలా తీసేస్తారండి, కొత్త వాళ్ళని పాత వాళ్ళని? ఇప్పుడు కొత్త వాటర్ లిస్ట్ జాబితా తయారయ్యేటప్పుడు వాటర్ లిస్ట్ లో పేర్లు తొలగించడం జరుగుద్ది. రీపోలింగ్ లో ఏం జరుగుద్ది, రీపోలింగ్ లో ఆ రోజు ఏం జరిగిందో అక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుద్ది. నామినేషన్లు స్వీకరించరు, నామినేషన్లు ఆల్రెడీ ఉన్నవే. అవును, నామినేషన్ పోలింగ్ ప్రక్రియ ఒకటే మాత్రమే సాగుద్ది. పోలింగ్ ప్రక్రియ ఒకటే సాగింది. అక్కడ క్లియర్ కట్ గా హెడ్స్ కౌంట్ చేసుకున్నారు, రిజల్ట్ డిక్లేర్ చేశారు. దాంట్లో దాపరికి ఏమీ లేదు. వాళ్ళు అశక్తులు అయ్యారు, చేసుకోలేకపోయారు ఎలక్షన్. చేసాం ఎలక్షన్, అంతే తేడా. మీరు మరి ఓటర్లని వైసీపీ సానుభూతి ఓటర్ తొలగించేశారు అనేది ఒకటి మీ మీద ఉన్నటువంటి అభియోగం. 2, పోలింగ్ స్టేషన్ దగ్గర ఎమ్మెల్యే గారు ఎందుకు కాసు కూర్చోవాలి, అంత అవసరం వచ్చింది ఈ చిన్న ఎలక్షన్కి? ఇప్పుడు ఇంకోటి, అదే గ్రామంలో గతంలో ఒక బీసీ కార్యకర్త సమ్ ఓటర్ హత్య జరిగితే కనీస పరామర్శకు కూడా రామకృష్ణారెడ్డి గారు రాలేదు కదా, ఈ ఎలక్షన్ ఇంత ప్రెస్టేజ్ ఇన్నిసార్లు ఈ గ్రామం ఎందుకు వచ్చాడని చెప్పేసి ఆయన అడిగాడు కదా. సాధారణంగా మీకు తెలుసు కదా, కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు పరామర్శలకు వెళ్ళరు. అంతకు 4 రోజులు కూడా కాలేదు మా అమ్మాయి వివాహం జరిగి. వివాహం నిశ్చితార్థం జరిగి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన దగ్గర నుంచి పరామర్శలకు వెళ్ళరు. అందరూ 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు వెళ్ళమంటారు. మేము ఏదంటే 16 రోజులు అయిన తర్వాత ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నేను పరామర్శలకు తిరుగుతాను. ఆ సమయంలో పరామర్శకు ఎలాగ వెళ్తాను? నేను మా నాయకులందరినీ పంపించాను, అక్కడ ఉన్న సమస్య పరిష్కారం చేశాం. అక్కడ అదొక ఇల్లీగల్ అఫైర్. ఇల్లీగల్ అఫైర్లో ఆ కొట్లాడుకున్నదిద్దరు వైసీపీ సానుభూతి పరులే. అందులో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు, కూటమికి ఏం సంబంధం లేదు. ఒక ఇల్లీగల్ అఫైర్ మధ్యన జరిగిన వ్యవహారం అది. దాన్ని పరామర్శకు రాలేదు. పరామర్శకు ఇప్పుడు ఏం జరిగినా నీదే బాధ్యత అన్నట్టు ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడిన 3 వ్యవహారాలు ఇల్లీగల్ వ్యవహారాలే. ఏదో సామెత చెప్పినట్టు ఉంది. ఇక్కడ ఇప్పుడు రంగాపురం జరిగింది. రంగాపురం జరిగింది కూడా ఇద్దరు వైసీపీ సానుభూతి పరులే. అక్కడ ఇల్లీగల్ అఫైర్. స్వయంగా భర్త పోలీస్ స్టేషన్ కంప్లైంట్, నా భార్య ప్రవర్తన సరిగా లేదని. ఇక్కడ పందలపాకలో జరిగింది, ఇద్దరు వైసీపీ సానుభూతి పరులే. ఇవాళ భార్య కంప్లైంట్ మీద భర్త అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. వాళ్ళ నాయకులే వాళ్ళే ఇలాంటి వ్యవహారాలు నిర్వహిస్తూ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు దాన్ని మా మీదకి తోసేయడం. ఇప్పుడు తొడగొట్టి ఆహ్వానించావు నువ్వు, ఎలక్షన్ చేయి దమ్ముంటే అని. దమ్ముందే వచ్చాను, ఎలక్షన్ చేశాను. మళ్ళీ ఇవాళ అక్కడికి వచ్చి చేసాడు, పరామర్శకి రాలేదు, ఇలా ఎలక్షన్ కొందుకు వచ్చాడు అంటే నువ్వే కదా తొడగొట్టి ఆహ్వానించి రమ్మన్నదే. మీరు ఒక మాట అన్నారు,
ఎలక్షన్ ముందు నాతో కూడా అన్నారు మీరు, అమెరికాని కనుగొన్నది కొలంబస్ అయితే అవినీతిని కనుగొన్నది అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు అతనికి ఒక దాన్ని ఏమన్నానంటే ఒక ట్యాగ్ ఇచ్చారు మీరు కదండి. అవునండి. అతను ఏమంటాడు, అవినీతి సొమ్మంతా ఆయన దగ్గరే ఉంది, అవినీతి ఆయనదే అంటాడు. ఏది నిజం? ఇప్పుడు ఇంతసేపు మా ఆర్థిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. మూలారెడ్డి గారి హయాంలో కానీ నా హయాంలో కానీ మేము ఏదో సంపాదించి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు మాట్లాడుకుంటాం? అదే వ్యక్తులు, అదే సూర్యనారాయణ రెడ్డి గారి నోటి నుంచి ఈ సందర్భంలో ఇలాగ ఎలక్షన్ అయిన 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆయన ఏం మాట్లాడతాడు, రామకృష్ణారెడ్డి దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు ఉందని మాట్లాడతాడు అన్నాడు. ఇప్పుడు కూడా ఎన్నికల దగ్గరికి వచ్చాక ఏమంటాడు, రామకృష్ణారెడ్డి దగ్గర డబ్బు లేదు, పంచలేడు, అందుకు అతను అభ్యర్థిగా పనికిరాడని కార్యకర్తలకి పూసుగలుపుతాడు. 2 మాటలు ఆయన మాట్లాడతాడా? దానికి సమాధానం చెప్పని అడిగాను ఈ మధ్యకాలంలో నేను. ప్లస్ ఇంకోటి చెప్పా, నా దగ్గర చాలా అవినీతి సొమ్ము ఉంది, 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, నీ ఆస్తి నాకు ఇవ్వు చాలు. ఆయన నాకు వద్దంటున్నాడండి. ఎందుకు? ఆయన అవినీతి సొమ్ము నాకు వద్దు. ఆయన రక్తం సొమ్ము. ఆయన 10 రూపాయల డాక్టర్ పేరు ఉంది కదా. 10 రూపాయల డాక్టర్ ఫార్మసీలో ఎంత కొట్టేసాడు అడగండి. ఎలా కొట్టాడండి? ఫార్మసీలో దారుణం అండి, మహాదారుణం. ఒక పేషెంట్ అలా వెళ్తాడు, ఆయన అలా రాస్తానే ఉంటాడు. పాత రోజుల్లో 900-1000 రూపాయలు బిల్లు అయ్యేది ఒక్కొక్కడికి అయితే దాంట్లో 400-500 ఈయన ఫార్మసీలో ఈయనకే వస్తుంది. ఈయన 10 రూపాయలు పోయేది 100 మ్యాక్సిమం. ఆ రోజులు ఎంత తీసుకున్నారు, 50 రూపాయలు 100 రూపాయలు తీసుకున్నాం. 100 రూపాయలు కూడా లేదు ఆ రోజులు, పూర్వ రోజులు ఒక 30 సంవత్సరాల క్రితం. ఆయనకి పోయినది 40 రూపాయలు, ఇక్కడ వచ్చేది 450 రూపాయలు. ఇంకా అంతకన్నా ఘోరమైన విషయం చెప్తానండి మీకు. కరోనా సమయంలో 235 రూపాయలు విలువ చేసే కరోనా కిట్టు 1300కి అమ్మాడు ఆయన ఫార్మసీలో. ఇంకంతకన్నా రక్తపు కూడా ఎవరికైనా ఉంటుందా చెప్పండి? కరోనా సమయంలో మీ స్థాయిలో మీరు, నా స్థాయిలో నేను, ఇంకొకటి స్థాయిలో ఇంకొకడు, ఎవడొకడికి 10 రూపాయలు హెల్ప్ చేద్దామని ఆలోచించారు. అలాంటిది ఆయన రోగులను దోచుకున్నాడు. ఇంకా అది రక్తపు కూడు కాక ఏమవుతుంది? అది రక్తపు కూడు కన్నానా పాపపు సొమ్మె పోయి తీసుకోడు, ఆయన నిరూపించేమనండి. నేను ఇంకోటి నిరూపించానంటాడు. ఏమి నిరూపించేస్తాడు? సిండికేట్ల దగ్గర కాదండి, ఎవడో తీసుకొచ్చి వీడియో చేస్తారు. ఆ వీడియో వాడు ఇప్పుడు ఏం చెప్పాడు, నన్ను ఆ రోజు చేయమని బలవంతం చేశానని చెప్తున్నాడు. అది కాదు కదా, నేను ఆయన చేసిన అవినీతిని కోర్టులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టాను, ఫైన్ వేశారు. అది నిరూపణ అంటే. నా మీద 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేశాడు. బ్రాంచ్ షాపుల దగ్గర డబ్బు వసూలు చేశానని, ధాన్యం కొనుగోలులో అక్రమాలు చేశానని, చెరువుల్లో మట్టి కొలగొట్టానని. ఎక్కడైనా ఏ విజిలెన్స్ ఎంక్వైరీ ప్రూవ్ అయిందని వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ప్రూవ్ అయిపోయింది. అతను ఏమంటాడు, ఒక వ్యక్తితో నాకు దగ్గర స్వయంగా వచ్చి చెప్పాడు. ఆరోపణ ఏంటంటే సార్, ఆరోపణ ఇవన్నీ ప్రజల ఆరోపణలే. ప్రజలు కాదులేండి వైసీపీ ఆరోపణ. అతను రామకృష్ణారెడ్డి గారు మద్యం ముడుపులు పుచ్చుకున్న తర్వాత, అంతకుముందు టీ మాత్రం ఇచ్చేవారు, మద్యం ముడుపులు ఆయనకి అందిన తర్వాత నాకు చేపల పులుసుతో భోజనం పెట్టాడు అతను స్వయంగా అన్నాడు. ఇది నేను ప్రూవ్ చేశాను అంటున్నాడండి అతను. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పింది ప్రూఫ్ కాదు. నేను ఎన్నైనా మాట్లాడతాను, మీరు ఎన్నైనా మాట్లాడతారు, లేకపోతే ఎవరినో తీసుకొస్తే ఎన్నైనా మాట్లాడతారు. ఆయన దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆయన హయాంలో వేయించాడు. 3.5 సంవత్సరాలు ఎంక్వైరీ జరిగింది. చివరి క్లీన్ చిట్ ఇచ్చింది విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళ గవర్నమెంట్లో. మరి దానికి ఏం చెప్తాడు ఆయన? మా ఇంట్లో ఎవరు వచ్చినా సమయానికి టీ ఇస్తాం, ఎవరు వచ్చినా సమయానికి భోజనం పెడతాం. నాన్నగారి దగ్గర నుంచి ఉంది. ఆయనలాగా టీలు లెక్క పెట్టి, కప్పులు లెక్కెట్టి, అంతకే టీలు ఇచ్చి, గన్మెన్లకి, పిఏలకి ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి రండి, అక్కడ నెలకి ఇంత కడతాం, అంతకు మించి తింటే మీదే, ఇట్లాంటి సంస్కృతి మా ఇంట్లో లేదు. దండలు అమ్ముకునే సంస్కృతి మా ఇంట్లో లేదు. జనవరి 1కి కానీ లేకపోతే ఏదైనా అకేషన్స్ లో పూలు పళ్ళు వస్తే అట్లా నమ్ముకునే సంస్కృతి మా ఇంట్లో లేదు. నలుగురు నేను ఆయన అంటలా, మా ఇంట్లో లేదు అలాంటి సంస్కృతి అని చెప్తున్నా. మేము 10 మందికి మా 10 మందికి పంచుతాం సార్. మీ ప్రత్యర్థి ఆయనే కదా, మీ ఇంట్లో లేదంటే. మా ఇంట్లో ఇప్పటికి నిన్న కళా పరిషత్ జరిగింది. ఎంతమంది భోజనం చేశారు? ప్రతిరోజు ఆ సమయానికి ఉన్నవాళ్ళు భోజనం చేస్తారు. సపోజ్ ఇక్కడికి వచ్చారు ఒక 20 మందో 30 మందో నాతో మాట్లాడడానికి ఎవరో వచ్చారు. ఆ సమయానికి ఏ వర్షం వచ్చేస్తుంటది, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో వెంటనే వీళ్ళు గౌబా ప్రిపేర్ చేసావు
ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఏదో ఆహారం పెడతారు. ఆ సంస్కృతి మాకు మా నాన్నగారి దగ్గర నుంచి ఉంది. ఆడెవడో డబ్బులు తెచ్చి ఇస్తాడికి చేపల పులుసు చేసి పెట్టినా నేను మా ఇంట్లో అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుండుతారు, అన్నీ మా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. మా తండ్రి గారు అలా చేసేది, ఇవాళ నా భార్య అలాగే చేస్తుంది. ఆ సపోర్ట్ మాకు ఉంది. మహిళల దగ్గర నుంచి, మా ఇంటి ఇళ్ళాల దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది. అందుకే రాజకీయం ఇలా చేయగలుగుతున్నాం. 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా 10 నిమిషాలైనా, అరగంటలో అయినా భోజనం తయారు చేసి పెట్టే సంస్కృతి మాది. మేము ఎవరిని ఎక్కడికి వెళ్ళి హోటల్లో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.